ఈరోజు ప్రపంచాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో నిద్రలేమి ఒకటి. ఇదేంటి నిద్ర తక్కువైతే ఇంత సమస్య అంటే, ఖచ్చితంగా ప్రతి మనిషికి కనీసం 7 నుంచి 8 గంటల స్లీప్ అవసరం. 6 అంటారు కానీ 6 కూడా సరిపోదు. భారతదేశంలో ఒక సర్వే ప్రకారం 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వాళ్ళ సంఖ్య 61%. ఒకప్పుడు 2002లో 50% ఉండేది. ఇవాళ 61% ఎగబాకింది, థ్యాంక్స్ టు టెక్నాలజీ. సో భవిష్యత్తులో మరింత దుర్భర పరిస్థితి దారితీసే పరిస్థితి ఉంది. 75% మంది రాత్రిపూట నిద్రలో లేసి కనీసం 3 సార్లు లేస్తున్నారు. పాస్కి వెళ్ళటానికో ఇంకోటో టెంట్ రీజన్స్తో. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు పడుకోవట్లేదు. ఇవన్నీ కూడా ఆందోళన కలిగించే విషయాలు. పగలంతా మన వృత్తి కానీ దాంట్లో మనం బిజీగా ఉంటాం. పగలంతా అలసిపోయిన తర్వాత రాత్రిపూట శరీరానికి కానీ శరీరంలో ఉండే ఆర్గాన్లకు కానీ ముఖ్యంగా మెదడు టాక్సిన్స్ రిలీజ్ అవ్వడానికి కానీ మొత్తం డీటాక్సిఫై అవ్వాలంటే దానికి ఒకే ఒక్క మార్గం సరైన నిద్ర. నిద్ర అంటే ఏదో మంచమే పడుకున్నాం, ముసుకేసాం, అటు ఇటు డొల్లాం కాదు. పడుకున్నామంటే చచ్చిపోయినతో సమానంగా ఉండాలి. శవంతో సమానంగా ఉంటానే మనం నిద్ర అనాలి. ఆ నిద్రలోకి వెళ్ళటం అనేది డీప్ స్లీప్. అంటే స్లీప్లో రకాలు ఉంటాయి. మామూలుగా ఏదో కలతగా అటు కదులుతా ఇటు కదులుతా కలవరిస్తా 4 సార్లు బాత్రూమ్ తిరుగుతా మీరు 10 గంటలు నిద్రపోయిన ఉపయోగం లేదు. డీప్ స్లీప్ కనుక మీరు నిద్రపోతే ఖచ్చితంగా కొన్ని అవర్స్ కూడా సరిపోతుంది. అయితే ఇవాళ మారిన కల్చర్లో భాగంగా నైట్ కల్చర్ ఎక్కువగా వచ్చేసింది. ఈ నైట్ కల్చర్ రావటం వలన మొత్తం ముఖ్యంగా యువత అయితే నిద్ర కంప్లీట్ దూరవేరని చెప్పచ్చు. మా రోజుల్లో మేము వినోదం కావాలంటే సినిమా ఒకటి ఉండేది, లేకపోతే పుస్తకం ఉండేది. టీవీ లాంటి మీడియాలు, సోషల్ మీడియాలు ఇలాంటివి మాకు లేవు. కానీ ఇవాళ జనరేషన్ దురదృష్టం ఏంటంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ మొత్తం చేతిలో ఉంటుంది. కంప్లీట్ ఎన్నో ఎపిసోడ్లు, చాలా ఛానళ్ళు, ఎంటర్టైన్మెంటు, రీల్సు, వాళ్ళ సోషల్ మీడియా ప్రోగ్రామ్సు, అద్భుతమైన గ్రాఫికల్ గేమ్స్, 6 లక్షల గేమ్స్ ఎంచుకోవడానికి ఇంత ఎంటర్టైన్మెంట్ చేతిలో ఉంది. వాళ్ళకి ప్రశాంతంగా ఉండే టైం కూడా రాత్రిపూట ఉంటాం. దాని తోడు నగరాల్లో అయితే ఫుడ్ 24 గంటలు అందుబాటులో ఉంటాం. నైట్ కల్చర్లో అనేక ఇది ఓపెన్ చేసి ఉంటాం. ఈ కారణం చేత ఏమవుతుందంటే యువత ముఖ్యంగా నైట్ కల్చర్కి బానిసైపోయారు. మామూలుగా మనం చూసుకుంటే మనం ఎక్కువ రాత్రిపూట నిద్రపోతానికి ఉద్దేశించబడ్డాం. పగలపూట పడుకున్నా కానీ మధ్యాహ్నం పూట అంతా డీప్ స్లీప్ వచ్చినా ఒక 20 నిమిషాలు 6 గంటలో తన్నినట్టు మెలకు వస్తుంది. రాత్రిపూట నిద్రగలటానికి కారణం ఏంటంటే మన శరీరంలో మెలటోనిన్ అనే ఒక హార్మోను ఉత్పత్తి జరుగుతుంది. ఇది శరీరంలో ఉత్పత్తి ఈ హార్మోన్ కారణంగా మనం ఒక రకమైన మత్తు లాంటిది వెళ్ళి తద్వారా నిద్రలోకి జారుకుంటాం. మేజర్గా పగలు మనకు ఎందుకు నిద్రగలటది రాత్రిపూట ఎందుకు వస్తుందంటే సూర్యుడి కాంతితో ఇది ప్రేరేపణ జరుగుతుంది. సూర్యకాంతి అంటే సూర్యుడే ఎండ కాదు, సూర్యుడి నుంచి వచ్చిన వెలుగు. ఇప్పుడు మన గదిలో కూర్చుంటాం, ఇది డే టైము. సూర్యుడి నుంచి వచ్చిన వెలుగు కూడా ఈ హార్మోన్ రాకుండా మనకు అడ్డం పడుతుంది. ఎప్పుడైతే సూర్యరశ్మి వెళ్ళిపోయి చీకటి పడుతుందో అప్పుడు సహజంగానే సూర్యకాంతి తగ్గిన తర్వాత మనకి ఆ సహజంగా మామూలు అంటే ఇప్పుడు విధానం కాదు, పాత విధానంలో అయితే బల్బులు పెట్టుకునే వాళ్ళం, లేదా లాంతరగాన్ని దీపముట్టుగానే వెలిగించిన వాళ్ళం. అప్పుడు వెలుగు అనేది లేదు కాబట్టి శరీరమే ఆ నిద్రపోయే హార్మోన్ తయారు చేయటం. తద్వారా మీరు చూడండి, మన తాతల్లో ఎవరిని తీసుకున్నా మీరు 1000కి 1000 మందిని తీసుకోండి, వాళ్ళు 7:30 8 పడుకునేవాళ్ళు. ఎందుకంటే 5:30 6 చీకటి పడితే వెంటనే తినేస్తే వాళ్ళకి వెంటనే నిద్ర తోసుకొచ్చేసేది. పగల పనిచేసేవాళ్ళు ప్లస్ బాగా తినటం ప్లస్ శ్రమించేవాళ్ళు కాబట్టి ఎర్లీగా ఏదైనా వాళ్ళు వెంటనే పడుకునేవాళ్ళు. దాని ముఖ్య కారణం ఏంటంటే ఆ నిద్రపోయే హార్మోన్ అనేది వాళ్ళకి ఇమ్మీడియట్గా రిలీజ్ అవ్వడం బిగినైంది. ఇప్పుడు మన జనరేషన్లో మనకు వచ్చిన కర్మ ఏంటంటే ఇప్పుడు మనమంతా ఎల్ఈడి ప్రపంచంలో బతుకుతున్నాం. మీరు గమనించండి తేడా, మనలో కూడా ఈ 60 క్యాండిల్ ఫిలమెంట్ బల్బులు ఉండేవి. ఈ ఫిలమెంట్ రాలిపోయే బల్బులు ఉండేవి కదా, ఎర్రటి లైటింగ్ వచ్చాయి. అది ఉన్నంత వరకు కూడా మనకి ప్రాబ్లం రాలేదు. నిద్ర సంబంధించి మనం 9కో 10కో 8:30 పడుకుంటూ వచ్చాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమిటంటే ఎల్ఈడీలు వచ్చినాయి కొత్తగా. ఈ ఎల్ఈడీలు సీలింగ్లో ఉంటున్నాయి, ట్యూబ్లైట్ రూపంలో ఉంటున్నాయి, ప్రతి చోట ఎల్ఈడీలే. దీనికి కాదన్నట్టు మన సెల్ ఫోన్లో ఉండే బ్లూ లైట్, అలానే టీవీల్లోంచి ద్వారా వచ్చే బ్లూ లైట్, ఈ బ్లూ లైట్ ఫిల్టర్ లేకుండా ఉండటం కారణంగా ఈ శరీరానికి డైరెక్ట్ ఈ లైట్ పట్టడం మూలంగా అర్థం కావట్లా శరీరానికి. డే టైంలో ఉన్న భ్రమలో ఉండి నిద్రపోయే హార్మోన్ రావట్లా. ఇప్పుడు మనం అందుకని ఈ ఎల్ఈడీలు, ఈ ట్యూబ్ లైట్లు, ఈ టీవీలు, ఈ సెల్ ఫోన్ కారణంగా రాని కారణం బేసికల్గా అది. అంటే అది సూర్యుడి నుంచి వచ్చే మామూలుగా వచ్చే వెలుగుని ఒక రకంగా డూప్లికేట్ చేసినట్టు చేయటం మూలంగా, అంటే అలా భ్రమింప చేయటం కారణంగా శరీరం కూడా ఆ భ్రమలో పడిపోయి ఓ పగల్లో ఉన్నాడు వీడు
అనే భ్రమలో నిద్రపోయే హార్మోన్ రిలీజ్ చేయకపోవడం కారణంగా వాడు నిద్రలేమి గురవుతున్నాడు. సో దాంతో అట్రాక్షన్స్ అన్ని మామూలే. ఎప్పుడైతే ఆ భ్రమ నుంచి మనం విడిపోవాలంటే దాని సొల్యూషన్ ఏంటంటే, మామూలప్పుడు మనం ఎల్ఈడీలు పగల కానీ ఇతరత్ర అంతా వాడుకున్నా నిద్రపోవటానికి కరెక్ట్గా 3 గంటల ముందు మన మీద లైటింగ్ ట్యూబ్ లైట్లు ఎల్ఈడీ పడకుండా చూసుకుంటాం ఒకటి, మన మీద సెల్ ఫోన్ తాలూకు బ్లూ లైట్ పడకుండా చూసుకుంటాం ఒకటి, టీవీ తాలూకు లైటింగ్ పడకుండా. అంటే ఆ 3 గంటల సందర్భాన్ని ఫ్యామిలీ మెంబర్లతో మాట్లాడుకోవటానికి కానీ, లేదా ఫ్రెండ్స్తో స్పీకర్ ఫోన్లో ఏదైనా మాట్లాడటానికి కానీ, ముఖ్యంగా పుస్తక పఠనానికి కానీ, లేదు సంగీతం వినటానికి కానీ మీరు కనుక అలా చేయగలిగితే మీకు నిద్ర వెంటనే వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే, ఇంకొక సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఇది అనేక మంది మీద పనిచేసిన టెక్నిక్. మనం ఎప్పుడూ నిలబడి ఉండటం, కూర్చొని ఉండటం, చేయటం, వీటన్నిటి కారణంగా ఏమవుతుందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కారణంగా శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగట్లేదు. మనం వ్యాయామం చేయట్లేదు. అనేక మంది మారుతున్న జీవన కాలంలో లేటుగా పడుకున్నప్పుడు కూడా పొద్దున్నే ఎక్సర్సైజ్ కానీ అలాంటివి కానీ దూరం చేసేసాం. ఆ బద్ధకం ఉంటుందిగా ఏం వెళ్తాంలే అని చేయకపోవటం, లేకపోతే లేటుగా లేవటం వల్ల అని చేయకపోవటం, లేదా ఆఫీస్కి వెళ్ళే టైం చాలదని, లేదా స్కూల్కి వెళ్ళే టైం చాలదని ఈ వంక పెట్టుకు మనం ఎప్పుడైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటైందో శరీరానికి సంబంధించిన రక్త ప్రసరణ కూడా జరగదు యాక్టివిటీ. సో మీకు సింపుల్ టెక్నిక్ చెప్తాను నేను. ఇది అనేక మందిలో పనిచేస్తుంది. 90%లో పనిచేసిన ఒక చిన్న టెక్నిక్ చెప్తాను నిద్రపోవడానికి. ఇప్పుడు మీరు కనుక కుర్రాళ్ళు కనుక అయితే ఈ బెడ్రూమ్ దగ్గర గోడ కానిచ్చి 2 దిండ్లు వేసుకోండి. గోడ కానిచ్చి ఈ దిండి మీద నడుము పెట్టండి. కాళ్ళు గోడ కానిచ్చి ఇలా పైకి పెట్టండి. బాడీ కిందకు ఉంటుంది. అంటే శరీరం షేపు ఇలా ఉంటుంది. శరీరం షేపు ఇలా ఉంటుంది. ఇలా కనుక పెడితే కాసేపటికి మొహంలో ఒక రక్తం వచ్చేస్తుంది. ఆ రక్తం వచ్చేసినప్పుడు అంటే మనకి కాళ్ళు పైకి తల కిందకి ఎప్పుడైతుందో వస్తుంది. అంటే బ్రెయిన్కి సరిపడా బాగా రక్తం అందినప్పుడు చక్కగా మీరు లైట్లు తీసేసి కట్టిక చీకటి ఉంచేసుకుని వెంటనే మంచం ఎక్కండి. చక్కగా నిద్రపడుతుంది. సో ఇలా కాళ్ళు పైకెత్తడం కుర్రాళ్ళు కాదు ఇబ్బంది అనుకుంటే మంచం మీద పడుకున్న తర్వాత ఇది మంచం అనుకోండి. ఈ మంచం మీద పడుకున్న తర్వాత వీపు కింద ఒక దిండు వేసుకోండి. నడుము కింద దిండు మీద 2 దిండ్లు వేయండి. కాళ్ళ కింద 4 దిండ్లు వేయండి. అంటే కాళ్ళు ఎత్తులో ఉంటాయి, నడుము ఎత్తులో ఉంటుంది. మెడ దగ్గర వరకు అంటే ఇక్కడ వరకు ఉంటుంది. తల ఇలా కిందకు ఉంటుంది. ఈ పొజిషన్లో కాసేపు ఉంటే ఒక 4 నుంచి 5 నిమిషాల్లోనే సేమ్ రక్త ప్రసరణ అలా కిందకు వస్తుంది. ఆ తర్వాత చక్కగా ఆ దిళ్ళై తీసేసి మీరు పడుకుంటే పొద్దున్న వరకు డీప్ స్లీప్ వస్తుంది. అలాగే మీరు నిద్రపోవడానికి ముందు తీపి పదార్థాలు, కూల్ డ్రింక్స్ కానీ, కాఫీలు కానీ, టీలు కానీ ఇలాంటివి కూడా, ముఖ్యంగా స్వీట్కి సంబంధించిన పదార్థాలు, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే పదార్థాలు ఇవి కూడా మీరు వెంటనే తీసుకోమాకండి. ఇది నిద్రను చంపేస్తాయి. ఒక రకంగా ఆ హార్మోన్ రిలీజ్ కాకుండా అడ్డుకుంటాయి. సో అలాంటివి చేయొద్దు. మీరు భోజనాన్ని వీలైనంత వరకు సాయంత్రం ఎర్లీగా ముగించుకుని నిద్రకి దానికి 3 గంటల ముందున్నప్పుడు చాలా డీప్ స్లీప్ ఉంటుంది. అలానే షుగర్ లాంటి ప్రాబ్లం వాళ్ళు ఉన్నప్పుడు, లేదా ఇతరత్ర జబ్బుల్లో ఉన్నప్పుడు వాటర్ కనుక మీరు ఒక 2-3 గంటల ముందే తీసుకుని ముగించేస్తే, డే టైంలోనే తీసుకోండి మీరు 3-4 లీటర్లు తీసుకునేదంతా. సో నిద్రపోయే ముందు తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అర్ధరాత్రి మెలకు వస్తుంది. అలా వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ తిరిగి నిద్ర పట్టిన అవకాశం ఉంది. అలానే మనసు ప్రశాంతంగా ఉండడానికి యోగా కూడా అద్భుతంగా పనికి వస్తుంది. శ్వాస మీద కూడా కంట్రోల్ ఉండాలి. శ్వాస మీద కంట్రోల్ ఉండాలంటే యోగాలో ప్రాణాయామం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భస్త్రికా లాంటి కొన్ని ప్రాణాయామాలు చేసినప్పుడు ఆ పట్టే నిద్ర చాలా సౌండ్ స్లీప్ ఉంటుంది. సరే అందరూ చేయలేని వాళ్ళు అనుకుంటే సింపుల్గా చేయండి. ముఖ్యంగా జంక్ ఫుడ్ దూరంగా ఉంటాం. రాత్రిపూట హై గ్లైసెమిక్ కార్బోహైడ్రేట్స్, ముఖ్యంగా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కాఫీ, టీ లాంటివన్నీ నిద్రకి 3 గంటల ముందుగా మీరు బంద్ చేయటం. ఆ లైటింగ్ను కూడా మీరు పాత ఫిలమెంట్ బల్బులు పెట్టుకోండి, లేదా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ లైటింగ్ అరేంజ్ చేసుకోండి. ఎల్ఈడికి దూరంగా ఉంటాం. అలానే సెల్ ఫోన్కి, టీవీలు అన్నిటికి కూడా నిద్రపోయే 3 గంటల ముందు విరామం ఇచ్చి పుస్తకాలు లాంటి వాటికి వెళ్ళటం. ఇలాంటి టెక్నిక్లన్నీ చేయటం ద్వారా, అలానే ఉదయం ఎక్సర్సైజులు అంటే కనీసం రోజుకు ఒక 30 గంట చొప్పున మీరు నడవండి, యోగా చేయండి, సైకిల్ తొక్కండి. కనీసం 30 గంట చొప్పున వారంలో 5 రోజులైనా చేయండి. 2 రోజులు మీరు చేయలేక బద్దకిచ్చి పడుకున్నా పర్లేదు. 5 రోజులైనా చేసినప్పుడు మీకు నిద్ర కూడా సవ్యంగా పడుతుంది. అలానే నిద్రలో కూడా కొన్ని అడ్వాన్స్లు ఉంటాయి. స్లీప్ యాప్నియాలు కానీ ఇదంతా ఉంటాం. అలానే గురక పెట్టడం ఉందనుకోండి, అప్పుడు కూడా నిద్ర సరిగ్గా పెట్టదు, శ్వాస సరిగ్గా అందదు. మా పక్కన ఉండే మంచం మీద ఫ్యామిలీ మెంబరు మన స్పౌజ్ గురక పెట్టినా కూడా మనకు పట్టదు. కాబట్టి అంటే వాళ్ళకి దొరికిస్తే మనం కొక్కున్నట్టు. సో పట్టదు. కాబట్టి వాళ్ళ సంబంధించిన ఆరోగ్య సమస్య కూడా సెట్ చేయండి. అలానే మన బెడ్రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత అందులో మీరు సెల్ ఫోన్ లాంటివి ఉంచొద్దు. వీలైతే వైఫై కనెక్షన్ కూడా ఆఫ్ చేయండి. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కటిక చీకట్లో పడుకుంటాం అత్యుత్తమైన మార్గం.
మీరే బెడ్ లైట్ వేసి ఉంచుకున్న ఇంకోటి వేసి ఉంచిన ఆ డీవియేషన్ వస్తుంది. ప్లస్ ఏంటంటే ఒక సెల్ఫ్ హిప్నటైజ్ లాగా బాడీని మీరు నిద్ర మంచం ఎక్కిన తర్వాత టెక్నిక్ ఏంటంటే మీకు మీరు సెల్ఫ్ హిప్నటైజ్ లాగా చేసుకోండి. ఈ సెల్ఫ్ హిప్నటైజ్ ఎలా అంటే మీరు రిలాక్స్గా పడుకున్న తర్వాత నా కళ్ళు చాలా తేలిగ్గా ఉన్నాయని మీకు మీరు అనుకోండి. అలానే శ్వాస పూర్తిగా తీస్తా స్లోగా వదులుతా, శ్వాస బాగా తీస్తా స్లోగా వదులుతా, ఇలా మీరు శ్వాస మీద అప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేషను శ్వాస మీదకి మళ్ళీ ఇతర ఆలోచనల నుంచి పక్కదోవ పట్టకుండా దీని మీద ధ్యాస ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. స్టిల్ మనసు కోతి లాంటిది, 100 డీవియేషన్స్ వస్తాయి. సో మీ ఆఫీస్ వ్యవహారాలు లేదా ఇతరత్ర గొడవల్ని మంచం మీద తీసుకురామాకండి. అంటే తీసుకురామాకండి అని చెప్పే మాట చాలా తేలిక, ఆచరించడం చాలా కష్టం అనుకుంటారు. అందుకోసం నేను టెక్నిక్ చెప్తున్నాను. ఇప్పుడు మా నాన్నగారు టెక్నిక్ ఏం చేసేవాళ్ళంటే నిద్రపోవాలంటే ఆయనకు ఒక చందమామ ఏదైనా పుచ్చుకునేవాడు, ఆయన బాలమిత్ర కానీ 6 లోపు నిద్రపోయేవాడు. ఆయన ఆ పుస్తకం చూస్తే నిద్ర వస్తుంది, అందుకని ఆ పుస్తకం చూస్తే నిద్ర వస్తుంది కాబట్టి చదవలేదని చెప్పేవాళ్ళు ఆయన అప్పట్లో. సో ఒక్కళ్ళు ఇది మంచి టెక్నిక్, ఆయన నిద్ర అంటే చాలు ఒక పుస్తకం ఇస్తే ఆయన విడిదిరగా ఇచ్చిన పర్లా ఎలా పుచ్చుకున్నారంటే పుస్తకం పుచ్చుకొని నిద్ర వస్తుంది. ఇప్పుడు మన పిల్లల్ని కూడా చూడండి, అరే పాఠాలు చదవండిరా అంటే అమ్మ నిద్ర వస్తుందా మరి చదువుతూ ఉంటారు. అదే మంచి గేమ్ ఆడమనండి 5-6 గంటలు రాత్రి 2 ఆడుతూనే ఉంటారు. సేమ్ డే సంగతి. అలానే పగల కనుక నిద్రపోకుండా ఉండి మనం ఆపుకోగలిగినప్పుడు రాత్రిపూట స్లీప్ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే శుభ్రంగా ఛాన్స్ దొరికింది కదా అని పగలు దిట్టంగా ఒక గంటలు వేస్తారు. అలా పొరపాటు కూడా చేయొద్దు. అలానే సాయంత్రం కూడా పడుకుంటాం, ఎర్లీగా పడుకుంటాం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా తర్వాత రాత్రి నిద్ర పట్టిన పరిస్థితి వస్తుంది. సో మీకు మనసు మీద అదుపు చేసుకోండి. మీరు ఒక కాన్సన్ట్రేట్ చేస్తే పడుకున్న తర్వాత నా కళ్ళు రిలాక్స్గా ఉన్నాయి, నా భుజాలన్నీ లూజ్గా వదులుగా ఉన్నాయి, నా శ్వాస బాగుంది, అన్ని శరీరంలో ఉన్నాయి లేదా ఒక్కసారి ఆర్గాన్ చెక్ చేసుకుంటా నేను రిలాక్స్ అవుతాను అనుకోండి. మీరు నిజంగా అనుకోండి అయిపోతుంది. అలానే కోడి నిద్ర, యోగ నిద్ర అని ఒకటి ఉంటుంది. యాక్చువల్గా నేను అందులో ఒక రకంగా చెప్పాలి, నేను కూడా ఎక్స్పర్ట్నే. ఇప్పుడు నాకు ఆఫీస్లో నాకు ఓపీ చూస్తూ ఉంటాను. నేను రామకృష్ణ ఆలయంలో 100-110 మంది చూస్తాను. నేను మధ్యాహ్నం స్ట్రైన్ అయ్యాను అనుకోండి, కరెక్ట్గా నేను నా పక్కన అసిస్టెంట్ డాక్టర్ చెప్తాను 2 మినిట్స్ అంటాను. ఈ 2 మినిట్స్లో 3 మినిట్స్ అంటాను, 3 మినిట్స్కి వచ్చి లెక్క పెట్టమని. సరిగ్గా నేను ఆ కుర్చీలో అలా పడుకోగానే వెంటనే స్లీప్కి వెళ్ళిపోతాను. 3 అంటే 3కి లేచిపోతాను. నేను వాళ్ళు తలుపు కొట్టే టైంకి నేను ముందు ఇట్లా లేచి నేను జస్ట్ లైట్ వేసుకున్న టైంకి వాళ్ళు వచ్చేస్తారు కరెక్ట్గా. ఎట్లా లేస్తారంటారు. ఈవెన్ నేను కార్ డ్రైవింగ్లో వెళ్తున్నా కూడా నాకు నిద్ర వచ్చిన వెంటనే నేను డ్రైవ్ చేయను. రోడ్డు పక్కన వెళ్తే కరెక్ట్గా 2 మినిట్స్ డీప్ స్లీప్కి వెళ్ళిపోతాను. అంటే అది ఎలా జరుగుతుంది నేను కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేనేమో. అంటే నా మీద నాకు విల్ పవర్ బాగుంది. నేను పడుకుని నిద్రపోవాలనుకుంటే నిద్రపోతా, అంతే, దర్శాలు. ఒక్క నిమిషం నిద్రపోతా. అంటే ఇది ఎలా అభ్యంది నాకు తెలియదు, నాకేమంత యోగా తెలిసినంత ఎక్స్పర్ట్ ఏం కాదు. బహుశా మనసులో ఏది ఉంచుకోపోవటం, టెన్షన్ ఫ్రీ, అంటే ఏదన్నా ఒకళ్ళు ఉంటే టక్కుని చెప్పేయటం, ఇలాంటి లక్షణాలు నాకు మొదటి నుంచి ఉండటం చేత, మొహమాట లేకుండా మాట్లాడేలాంటి ఉండటం చేత నాకు ఎప్పుడు గిల్టీ ఫీలింగ్ ఉండదు. బహుశా ఇలాంటివి కూడా ఒక కారణమేమో. ప్లస్ కొన్ని మనం మంచి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం మొదల్లో ఎటువంటి ప్రెషర్ లేకుండా కొన్ని రసాయనాలు రిలీజ్ అయ్యి అలా జరుగుతుందని కొంతమంది నాకు లాజిక్ చెప్పారు. అమెరికాలో పెద్ద సైంటిస్ట్ ఒక ఆయన లాజిక్ చెప్పారు. అంటే మీరు చాలామందికి సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఈ సర్వీస్ కారణంగా మీ మెదడులో కొన్ని రసాయనాలు రిలీజ్ అవుతాయి. ఒక అసాధారణ సంతృప్తి, అది మీకు కూడా తెలియదు. దీని మూలన మీ బ్రెయిన్ మీ అదుపులో ఉంటుంది. సో మీరు సిచ్యువేషన్ జరగడం కారణాలు ఇది ఒకటే ఆయన అనలైజ్ చేశాడు. బహుశా అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు. జస్ట్ ఏ న్యాప్తో అసలు టోటల్ రిలాక్స్, ఒక 5-6 గంటలు ఎంత పడుకున్నామో అంత రిలాక్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలానే మీ కళ్ళు లాంటి విపరీతమైన స్ట్రెయిన్లో మండుతున్నప్పుడు మీరు ఆ కళ్ళు మండటాన్ని నిద్ర అనుకుంటారు. దానికోసం నిద్రపోవసరం లేదు. కొన్ని రకాల మీరు ఐ డాక్టర్ని సంప్రదిస్తే కంటి క్లీనింగ్ లిక్విడ్లు ఉంటాయి. చాలామంది కొంతమందికి ఈ పొల్యూషన్ కనుక డ్రై అయిపోతున్నాయి. మీరు ఆ లిక్విడ్స్ కానీ కళ్ళలో వేసుకుని కాసేపు ఇలా కనుక పెట్టి కళ్ళు రౌండ్గా తిప్పుతా ఆ చల్లదనాన్ని మీరు ఆస్వాదిస్తే 2-3 మినిట్స్లోనే మీ కళ్ళన్నీ తేలిగ్గా ఇది అనిపిస్తుంది. నిద్రలో అలసట అనిపించి రెస్ట్ తీసుకుంటాం కూడా మీరు నిద్రగా భ్రమపడద్దు. రియల్ నిద్రకి దొంగ నిద్రకి మీరు తేడా చూసుకోండి. సో రియల్ నిద్ర వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా నిద్రపోండి. నిద్ర అనేది అన్స్టాపుల్గా జరగాలి. ఈ షిఫ్ట్లు వేసుకుంటే జరిగేది కాదు. నాన్ స్టాప్ ఉంటేనే అది నిద్ర. ఆ నిద్రలో కూడా మీరు అనుకుంటే జరగదు, అది సైకిల్గా ఉంటుంది నిద్ర అనేది. ర్యాపిడ్ మూమెంట్ గాను, ర్యాపిడ్ లేకుండా ఇలా 2 రకాల సైకిల్స్ ఉంటాయి. ఈ సైకిళ్ళన్నీ ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. ఈ క్రమ పద్ధతి కనుక ఎప్పుడైనా తప్పినప్పుడు కూడా నిద్రలో లేచిన అవటాలు లేదా ఇతరత్ర డిజార్డర్లు ఇలాంటివన్నీ అవకాశం ఉంటుంది. వాళ్ళ ఉద్యోగాలు రీత్యా నైట్ లైఫ్లో ఉండి పగల పడుకుంటాం,
సర్కాడియన్ క్లాక్ భిన్నంగా ఉండటం కూడా అనేక వ్యాధులు దారిటంగా తెస్తుంది. నేనైతే ఒకటి బలంగా చెప్తాను, నా దగ్గర క్యాన్సర్లో, టైప్ 1లో, రొమటైడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ లాంటి క్రానిక్ డిసీజులు ఉన్నప్పుడు, ఈవెన్ డయాబెటీస్ అయినా, పెద్ద గ్యాంగ్రీన్ అయినా, నిద్ర, ఆహారం కంటే ముఖ్యం నిద్ర గురించి నేను విపరీతంగా స్ట్రెస్ చేస్తా. బై హుక్ ఆర్ క్రూక్ నువ్వు 7-8 గంటలు నిద్రపోవాల్సిందే, అంతే, దాంట్లో ఏ డివియేషన్ లేదని. నిద్రలో మాత్రమే రికవరీ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఏ జబ్బు తగ్గాలన్నా నిద్ర కూడా డీప్ స్లీప్లో మాత్రమే ఏ జబ్బు అయినా రికవర్ అవుతుంది. డీప్ స్లీప్లో మాత్రమే మన శరీరంలో ఉండే టాక్సిన్స్ అన్ని బయటకు వస్తాయి, మైండ్ అంతా ఫ్రీ అయిపోవటం, కెమికల్ ఫ్రీ అవ్వటం, కానీ ఇదంతా కూడా కేవలం డీప్ స్లీప్లో జరుగుతుంది. కాబట్టి డీప్ స్లీప్ సప్లిమెంట్స్ చేయండి. నిద్ర లేకపోవటం కారణంగా వచ్చే 100 రోగాలను పారదోలటం కాకుండా ఆల్రెడీ మీకు వచ్చిన రోగాల్ని మంచి రెస్ట్ తీసుకుంటం ద్వారా గ్యాంగ్రీన్లు కానీ, సోరియాసిస్లు కానీ అద్భుతం రికవరీ ఉంటుంది. నిద్ర లేకుండా రికవరీ జరగడం అనేది ఏ జబ్బుకి సాధ్యపడదు. సో మత్తు బిళ్ళలు కూడా ఎక్కువ ఆశ్రయించి డిపెండ్ అవ్వద్దు. నిద్ర లేకపోతే మత్తు బిళ్ళలో, లేదా ఇందాక నేను చెప్పిన మెలటోనిన్ హార్మోన్ సప్లిమెంట్స్, ఇది కేవలం తాత్కాలికంగా 1-2 రోజులు వాడాలి తప్ప, బిళ్ళ వేసుకుని నిద్రపోయి అనుకుంటే ఇవాళ ఒక బిళ్ళతో నిద్రపోతే రేపు 2 బిళ్ళలు, ఆ తర్వాత 3, 4, 5, 6 కేవలం నిద్ర కోసం. అలానే ఆల్కహాల్ లాంటివి కూడా 3 గంటల ముందు దూరంగా ఉండండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి నిద్ర సాధ్యం. మంచి నిద్రతోనే జబ్బు నుంచి రికవరీ సాధ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.